హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధు, సోనియా, అంజలి, పవన్ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో గ్రూప్ గేమ్ స్టార్ట్ అయింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. కనుక సిద్ధు, సోనియా కళ్యాణ్ వాళ్ళ గురించి మాట్లాడుతుండ్రు. చాలాసేపు గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. చాలాసేపు గేమ్ ఆడుతున్నారని కళ్యాణ్ వాళ్ళని అంటుండ్రు. వీళ్ళందరూ ఒక పుటానిలాగా ఆడుతుండ్రు. సిద్ధు, సోనియా వాళ్ళందరూ ఒక గ్రూప్ గేమ్. వాళ్ళు ఎట్లా వేసినా మంచిగా ఉందంటారు, ఏం చేసినా మంచిగా ఉందంటారు. ఓన్లీ వీళ్ళదే నచ్చదా అని ఎవరికైనా ఉంటుంది. ఎవరికైనా కోపం వస్తుంటుంది. జాను బాను వాళ్ళు ఏం చేశారు, ఒక అది పక్కోడిలా కూడా లేదు. వాళ్ళకేమో మంచి మార్క్స్ ఇచ్చి బెస్ట్ వాళ్ళకి చాలా తక్కువ ఇచ్చి చాలా ఏడ్చింది పాపం. అది పక్కోడే, అది ఏందిరా ఇంత గ్రూప్ గేమ్ అని ఏడ్చిండు. వీళ్ళు కూడా బ్యాక్ బిచ్చింగ్ అంటే వాళ్ళ రూమ్లో కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడుకుంటుండ్రు. నాకైతే అసలు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు సిద్ధు, సోనియా, అంజలి, పవన్ వాళ్ళది. అలా ఉండకపోయింటే బాగుండే అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా. ఓకే, గ్రూప్ గేమ్ ఆడండి, బిగ్ బాస్ కాదు కదరా బాబు. గ్రూప్ గేమ్ ఆడి ఇప్పుడు కపుల్స్ షో ఆడాలి అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.